4వ నామం చూడండి ఈరోజు. సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేయువాడు. ఇది 113వ కీర్తన 9వ వచనంలో ఉంది. He grants the barren woman a home and makes her a joyful mother of children. సంతు లేనిది ఎంత దుఃఖం అండి. అన్ని దుఃఖాల కంటే గొప్ప దుఃఖం ఏంటంటే పిల్లలు పుట్టకుంటే చాలా దుఃఖం ఉంటుంది. అటువంటి వారితో మాట్లాడేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు లేరా, అయ్యో పిల్లలు లేరా నీకు అని అట్లా అనకూడదు. చాలా ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ పెయిన్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ చిల్డ్రన్. పిల్లలు లేరనే బాధ ఉంటుంది. జాగ్రత్తగానే మాట్లాడాలి వారితో. ఎందుకంటే ఒక మనిషిని కలిసినప్పుడు ఏమడుగుతాం? మీకు ఇల్లు ఉందా, ఆస్తి ఉందా, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా అని అడగాం. ఏమడుగుతాం? పిల్లలు ఎంతమంది అండి మీకు, అసలు మీకు ఎందుకండి? ఆయన అడుగుతారు కదా, ఎందుకు ఆయన అడుగుతారు. ఎంతమంది అండి మీకు పిల్లలు, ఎంతమంది, మీ బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉందండి అంటే చెప్తారా? ఎవరైనా చెప్పారు. కానీ పిల్లలు ఇంతమంది ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా వారు సంతోషపడతారు. మాకు ఇంతమంది పిల్లలండి, నాకు 6 పిల్లలు, నాకు 7 పిల్లలండి అని అంటారు. అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్, ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ హిజ్ రివార్డ్. దేవుడే ఇచ్చినాడు అనమాట నీకు పిల్లలు. మరి పిల్లలు లేని వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. సంతు లేని దాన్ని నేను ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషంగా తల్లిగా చేస్తానని వాగ్దానం, ఆయన నామం అది. మరి ఈ పరిచర్యలో 20 సంవత్సరాల పరిచర్య దేవుడు నాకు ఇచ్చినాడు. దీంట్లో ఎంతమందికి నేను లెక్క పెట్టలేను. దేవుని పేరట కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేసిన వారికి దేవుడు సంతానం 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నేను కేవలం ఒక దేవుని దాసురాలను, ఆయన నామము ఉచ్చరించి ప్రార్థన చేసినాను. దేవుడు గర్భం తెరిచినాడంటే, తెరిచింది నేను కాదు, ఎవరు తెరిచినారు? దేవుడే తెరిచినాడు. ఆయన గర్భము తెరిచేవాడు, దాసుల ప్రార్థన వింటాడు. శారా స్త్రీ ధర్మమే నిలిచిపోయింది అన్నమాట. ఆయన దేవుడు ఆమెను కనికరించి ఆమె గర్భము వృద్ధాప్యంలో తెరిచి ఇస్సాకునిచ్చినాడు. ఇస్సాకు తన భార్యకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినాడు. రిబ్కా గుడ్రాలంట. ఇస్సాకు ప్రార్థన చేసిన భర్త భార్య కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని రిబ్కా గర్భం తెరిచినాడు, సంతానం ఇచ్చినాడు. రాహేలు గర్భము దేవుడు తెరిచినట్టు వాక్యంలో ఉంది. అప్పుడు యాకోబు అంటాడు, నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేను దేవుని స్థానంలో ఉన్నానా? నేను దేవుని స్థానంలో ఉన్నానా నీకు పిల్లల్ని ఇవ్వడానికి? నేను నీ భర్తనే కానీ పిల్లల్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆమె పోయి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు సంతానాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అలాగే మనోహ భార్య గర్భం తెరిచినట్టు వాక్యం లేదు. హన్నా దుఃఖాక్రాంతుల బహుగా ఏడుస్తూ ఆలయంలో వచ్చి మొర్ర పెట్టిందంట. ఆలయంలో ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఆమెకు గర్భం తెరిచి ఇశ్రాయేల్లోకి వెళ్ళ గొప్ప ప్రవక్త సమూయేలుకు తల్లిగా మారిపోయింది. మరి 5 కూడా కన్నదని వాక్యంలో ఉంది. క్రొత్త నిబంధనలో వస్తే ఎలిజబెత్ గర్భము, వృద్ధురాలు ఎలిజబెత్ గర్భం తెరిచినాడు దేవుడు. ఎన్నో సంవత్సరాల నుండి వారు ఎలిజబెత్ జకర్యాలు వారు యాజక ధర్మం చేసేవారు. వారు విసుగక ప్రార్థన చేసినారు. దేవుడు వారిని కనికరించి మంచి సంతానం. స్త్రీలు కనిన వారిలో అట్టివాడు లేడంట. బాప్తీసం ఇచ్చు యోహానుకు తల్లిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరియ గర్భం తెరవబడింది పరిశుద్ధాత్మ ద్వారా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ చిల్డ్రన్, కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్. గాడ్ కెన్ డూ వండర్స్. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ ద ఇంపాసిబుల్ థింగ్స్. మరి సంతానము లేని వారికి దేవుడు సంతానం అనుగ్రహిస్తాడు. హెబ్రీ 11:11 ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. శారా విశ్వాసమును బట్టి ఆమె బలము తెచ్చుకుందట పిల్లలను కనడానికి. హెబ్రీ 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధురాలు, కడు వృద్ధురాలు శక్తి పొందుకుందంట. ఆమె దేహము మృతతుల్యమైన వయస్సు గతించినదైన గర్భము ధరించుటకు ఏం పొందిందంట? శక్తి పొందుకుందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. గర్భము ధరించుటకు ఆమె శక్తి పొందుకుందంట. హల్లెలూయా.
కాబట్టి దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసి కుమారుల సంతోషం గల తల్లిగా చేయగలడు. మరి ఒక నామం 146:8 ఉంది. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేవాడు. హీ కెన్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ది బ్లైండ్. శారీరకమైన నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు రెండు మీరు గమనించాలి. శరీరానికి 2 కళ్ళు బాగుంది, చక్కగానే ఉంది, అన్నీ చూస్తున్నావు, అన్నీ మరి లోకంలో ఉన్న దృశ్యాలన్నీ మరి నువ్వు చూడగలుగుతున్నావని కాదు, కానీ ఇంకొక గుడ్డితనం ఉంది. ఏంటది? ఆత్మీయ గుడ్డితనం. ఆత్మీయ గుడ్డితనం. శారీరకంగా గుడ్డితనం ఉంటే మరి అది ఒక ఎత్తు అయితే, ఆత్మీయ గుడ్డితనం ఇంకా చాలా గొప్పది. ఎందుకంటే దైవ కార్యాలు ఏవి కూడా అర్థం కాకుండా, దేవుని నీతి ఏమి తెలుసుకోకుండా, దేవుని క్రియలు కూడా గుర్తించడానికి వీలు లేకుంటే ఇట్స్ ఏ స్పిరిచువల్ బ్లైండ్నెస్ అన్నమాట. యేసుప్రభు పరిచర్యలో శారీరకంగా గుడ్డివారిని చాలామంది ఆయన ముట్టి బాగు చేసినాడు. మీకు తెలుసు కదా, గుడ్డి భర్తమై మొరపెడతాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. అంటే నేను నీకేం చేయాలని నువ్వు కోరుతున్నావు? నాకు కన్నులు తెరవమని అంటాడు. వెంటనే యేసుప్రభు ఆ గుడ్డివానికి ఏమి ఇస్తున్నాడు? నేత్రాలు ఇస్తున్నాడు. ఆయన చక్కగా చూస్తున్నాడు. అలాగే ఎంతోమంది గుడ్డివారు బాగైనారు. 2 గుడ్డివారు యేసుప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించి మాకు చూపు దయచేయమన్నప్పుడు, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటే, నమ్ముతున్నామయ్యా. వెంటనే వారిని ముట్టి ఏం చేసినాడు? బాగు చేసినాడు. ఇలాగ శారీరకమైన నేత్రాలు ముట్టినాడు. ఎందుకు యేసుప్రభు ఈ శారీరకమైన నేత్రాలు ముట్టి గుడ్డివారిని బాగు చేయగలడని నిరూపించుకున్నాడు అంటే, నాకేం అర్థమైందంటే, శారీరకమైన నేత్రాలు బాగు చేసినట్టే ఆత్మీయ గుడ్డితనాన్ని కూడా తొలగించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ కార్యాలు చూడకుండా, వాక్యంలో ఉంది యుగ సంబంధమైన దేవత మరి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుందట. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరు యుగ సంబంధమైన దేవత? సాతానుడు. సాతానుడు ఏం చేస్తాడు? కనులకు పొరలు కప్పేస్తాడు, ఏం కనబడదు. గుడికి రమ్మంటే ఎందుకు రావాలా అంట, దశంభాగం ఇవ్వాలంటే ఎందుకు మనం ఇవ్వాలా అంట, ఉపవాసం ఉండాలంటే వేరే పని లేదా అని అంటారు. అన్నిటికీ అడ్డు చెప్తారు, ఎందుకంటే వారికి కన్నులు తెరవబడలేదన్నమాట. కానీ దేవుడు గుడ్డివారి కన్నులు తెరవజేయడానికే ఈ లోకానికి వచ్చినాడని మర్చిపోవద్దు. యెషయా 61 మనం చదివినాం, హీ కేమ్ టు ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్. సో వెన్ యూ ప్రే ఫర్ ద స్పిరిచువలీ బ్లైండ్ పీపుల్, గాడ్ విల్ ఓపెన్ దేర్ ఐస్. హల్లెలూయా. దేవుడు వారి కన్నులను తెరుస్తాడు. వారు వాక్యాన్ని చదువుతారు, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు గ్రహించగలుగుతారు. 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకొనుటకు నా కన్నులను నీవు తెరువు. అంటే దేవుని వాక్యంలో గ్రహించాలంటే నీ కన్నులు తెరవబడాలి. దేవుడు అలాంటి కార్యాలు చేయగలడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మీరు తెలుసు కదా, ఎలీషా ప్రార్థిస్తాడు తన సేవకుని కొరకు, దేవా ఈ దాసుని కన్నులను తెరువు. ఎందుకంటే వాడు భయపడుతున్నాడు, సిరియా రాజు వచ్చేస్తున్నాడు, ఎలీషా ప్రవక్తను బంధిస్తాడు అని ఇంత పెద్ద సైన్యంతో వస్తున్నాడు. ఆ సైన్యాన్ని చూస్తున్నాడు అన్నమాట. చూసి భయపడుతున్నప్పుడు ఎలీషా వాని కన్నులు తెరవమని ప్రార్థిస్తాడు. ఆ మాట ఒకసారి చదువుతాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. ప్రవక్త అయిన ఎలీషా ప్రార్థించినప్పుడు సేవకుడు కన్నులు మాంద్యత్వాన్ని పోగొట్టుకొని కన్నులు తెరిచి దైవ కార్యాలు చూస్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి 17. దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడాను. పట్టణం అంతా గుర్రాలు సైన్యాలు, సిరియా రాజు యొక్క సైన్యం అంటే శత్రు సైన్యం. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏళ్ళవాడ, మనం ఏమి చేయదు మన దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచాను. అయ్యో శత్రురాజును చూస్తున్నాడు, ఆ సైన్యాలు, ఆ గుర్రాలని చూసి భయపడుతున్నాడు ఈ దాసుడు. అయ్యో ఏమవుతుందని అన్నప్పుడు ఆ ప్రవక్త ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? యెహోవా వీడు చూసినట్లు వీని కన్నులు తెరవమన్నప్పుడు ఎంత గొప్ప భద్రత ఈ ప్రవక్తకు ఈ దాసునికి ఉన్నదో ఒక్కసారి చూస్తాడు. ఆ శత్రు రాజుల సైన్యాన్ని మించిన సైన్యము
ఈ ప్రవక్త చుట్టూ పర్వతంలాగా, అగ్ని పర్వతంలాగా వీరి కాపుదల ఉన్నదని ఆ దాసుడు చూస్తాడు. అంటే మన చుట్టూ ఎంతమంది దూతలు ఉన్నారు మనకు కనబడదన్నమాట, మన కళ్ళు తెరవబడాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అది మర్చిపోతాం, ఆ వాగ్దానం మర్చిపోతాం, వాక్యం మర్చిపోతాం, భయపడతా ఉంటాం. కానీ అందుకే ఎలీషా ప్రవక్త ఈ దాసుని కన్నులు తెరువమని దేవునికి ప్రార్థన చేస్తాడు. కన్నులు తెరిచినప్పుడు ఎంత భద్రంగా ఉన్నామబ్బా, ఆ శత్రు సైన్యాన్ని మించిన అగ్ని పర్వతాల్లాగా రథ సైన్యాలు ఈ ప్రవక్త చుట్టూ ఉండడం చూస్తాడు. అందుకే మన ఆత్మీయ నేత్రములు వెలిగింపబడాలని ప్రార్థన చేయాలి. ఆయన గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. ఈ కన్నులు అనేది ఇట్స్ సచ్ ఎ గ్రేట్ గిఫ్ట్ కదా ఫర్ ద హోల్ బాడీ కదా. మనకు కన్నుల గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? కన్ను ద్వారానే కదా పాపము ప్రవేశించింది. అవ్వ దృష్టికి పండు ఎలా కనబడదంట? చాలా అందంగా రమ్యంగా కనబడింది. కన్ను ద్వారానే సిన్ ఎంటర్డ్. తర్వాత దేవునికి అవిధేయత చూపి పరదేశం నుండి కూడా వెళ్ళగొట్టబడినారు. అంటే ఈ కన్ను ఇంత ద్రోహం చేస్తుందా? 24 గంటలు టీవీ ముందు కూర్చొని సీరియల్ వెంబడి సీరియల్, ఆనాటిక ఈ సీరియల్, అది ఇది, ఒక మంచి పాట, మంచి క్రిస్టియన్ ఛానల్ చాలా వస్తుంది. యూ కెన్ ఎంజాయ్ ఎ స్పిరిచువల్ సాంగ్, ఎ గుడ్ మెసేజ్, అంత మటుకు చాలు. గుడ్డివారి కన్నులు తెరవజేయడానికి నేను వచ్చినాను అంటాడు. యెషయా 42:6 చూడండి. యెషయా 42:6-7. గుడ్డివారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రం. ప్రతి సేవకుడు పొందుకోవాలి ఈ వచనాలు. దేవుని సేవ చేసేవారికి మంచి వాగ్దానం ఇది. 6-7 వచనాలు. అందుకే నేను నిలబెట్టినాను, అందుకే నేను నిన్ను చేయి పట్టుకున్నాను, అందుకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నేను నియమించినాను. నా పేరట నువ్వు గుడ్డివారి కనులు తెరవాలి, నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉండాలి, నువ్వు బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి విడుదల చేయాలి. ఇవన్నీ ఆదేశాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం లేని వాడు గుడ్డివాడే కదా. వాక్యమున్న నీ కన్నులు తెరవబడింది, కన్నుల నుండి పొరలు రాలింది. సౌలు దేవుని దర్శనం చూసినప్పుడు కన్నుల నుండి ఏమి రాలిందట? పొర. అప్పుడు స్పష్టంగా చూస్తున్నాడు. అలాగూ మరి నువ్వు చూస్తున్నావు, చూడలేని వారికి సహాయం చేయాలి కదా, దేవుని వాక్యం చెప్పాలి కదా. రోడ్డు మీద గుడ్డోడు క్రాస్ చేయడానికి కష్టపడుతుంటే తప్పకుండా మనం ఏం చేస్తాం? పోయి చేయి పట్టుకొని ఆ రోడ్డు దాటిస్తున్నాం కదా. అంటే అదొక మంచి పని చేస్తున్నాం, రోడ్డు కనబడడం లేదు కాబట్టి రోడ్డు దాటియాలి. అలాగే నరకానికి ఎంతమంది వెళుతున్నారు గుడ్డివారు. ఆత్మీయ నేత్రములు మూసుకొని పోయింది, వారికి తెలియదు, మేలేది తెలియదు, కీడేది తెలియదు. కాబట్టి నీ కన్నులు తెరవబడింది, నీకు ఆత్మీయ జ్ఞానం ఉంది, ఆత్మీయ నేత్రాలు ఉంది. కాబట్టి తప్పకుండా వారికి సహాయం చేయాలి, వాక్యాన్ని ఇవ్వాలి, కరపత్రిక ఇవ్వాలి, మందిరాన్ని నడిపించాలి, ఆదరణ వాక్కులు చెప్పాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? సో వార్త అందించండి. అది కేవలం పాస్టర్లు చేయాలి నా పని కాదు. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అన్నమాట. ఇట్స్ అ కమాండ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ టు ప్రీచ్ ద గాస్పల్. గో అండ్ దెన్ టెల్ అబౌట్ జీసస్. హల్లెలూయా. మరి ఒక నామం, చివరి నామం ఈరోజు, కష్టకాలమున వారికి రక్షకుడు. ఇర్మియా 14:8-9 ఈ మాట ఉంది. కష్టకాలమున రక్షకుడు, ఏ సేవియర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. హల్లెలూయా. కష్టకాలమున రక్షకుడు, ఎంత మంచి పేరు కదా. మరి ఇర్మియా గ్రంథం 14:8-9 వచనాల్లో ఇలాగుంది. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశంలో ఉన్నావు, నువ్వు మా మధ్య ఉన్నావు, మేము నీ పేరు పెట్టబడిన వారు, మమ్మను చేయి విడవకు. దేవుని వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఉంది కదా, నిన్ను విడవను, నిన్ను ఎడబాను. ఎంత మంచి వాగ్దానం అండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఆయన నిన్ను విడవాడు. వృద్ధాప్యంలో ఎంతమంది బాధపడుతుంటారు, భయపడుతుంటారు. ఎవ్వరు లేరు నాకు, పిల్లలు నన్ను చూడడం లేదు, నా భార్య చనిపోయింది, అయ్యో నాకు దిక్కేవారు అంటే నువ్వు దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్ను చంకనెత్తుకుంటాడు, నిన్ను విడువాడు, నిన్ను ఎడబాడు, నీకు సహాయం చేసే దేవుడు. కష్టకాలమున నీకు రక్షకుడు. దేవుని వాక్యం మర్చిపోతే మనం అనాథులం అయిపోతాం. వి ఫర్గెట్ గాడ్స్ వర్డ్, వి బికమ్ హోప్లెస్. మనకి ఇక వేరే మార్గమే లేదు. మనం
కృషించిపోతాం, కృంగిపోతాం. కానీ దేవుని వాక్యమే మనల్ని శ్రమ దినమున ఏం చేస్తుంది? బలపరిచేది, బ్రతికించేది ఏంటి? అందుకే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నాకు నెమ్మది కలగజేస్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? అలాగే కనుక కష్టకాలమున రక్షకుడు అనే నామం ద్వారా నీకు ఆదరణ కలగాలి. కష్టకాలమున మొరపెట్టాలి. నాకు కష్టం వచ్చింది, నాకు దిక్కెవరు లేరు అని మూది ముడుచుకొని నువ్వు ఒక దగ్గర కూర్చొని విలపించడం కాదు. యు క్రై అవుట్ టు గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నీకు బాధ వస్తే మొరపెట్టాలి, నీకు కష్టం వస్తే ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రార్థన చేయాలి. నలుగురికి చెప్పుకుంటే కష్టాలు పోతాయి అనుకుంటుంది, ఉట్టి భ్రమ అది. దేవుని సన్నిధికి నీ శ్రమలు తెచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, నువ్వు అంగలార్చి విలపించి ఏడ్చి కన్నీళ్లు గార్చి నీ యొక్క మొరను దేవునికి వినిపించినప్పుడు నీ పర్వతం వంటి సమస్యలు కూడా మైనం వల్లే కరిగిపోతుంది. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇది క్రైస్తవులకు టెలిఫోన్ నంబర్ అంటారు. టెలిఫోన్ నంబర్ ఫర్ క్రిస్టియన్స్ 5015. కీర్తనలు 50:15. అపాయం వచ్చిందా వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాలి, పిలవాలి దేవుణ్ణి. ఏదన్నా బాధ కలిగిందా కాల్ 100 అంటారు కదా. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు తెలియని రోజులు. కానీ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఓన్లీ రెఫ్యూజ్ యూ హ్యావ్ ఇస్ ఇన్ గాడ్. అందుకే ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అపాయంలో నేను నీకు సహాయం చేస్తాను, నేను నమ్ముకొనదగిన సహాయకుడిని అని మాటి మాటికి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నానుకుంటే నీకు తెలివి ఉంటుంది, అపాయం ఎలా తప్పించుకోవాలో జ్ఞానం ఇస్తాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉంది. ఒక కీడు ఎలా తప్పించుకోవాలో కూడా కావాలి కదా. సొంత తప్పుల చేతనే చాలామంది కీడులో పడుతూ ఉంటారు. బై దేర్ ఓన్ ఎర్రర్స్ దే ఫాల్ ఇన్ టు సో మెనీ టెంప్టేషన్స్, సో మెనీ మిస్టేక్స్, బ్లండర్స్. కానీ అట్టి నీ పాదాలు తప్పకుండా, నీ అడుగులు జారకుండా కాపాడేది దేవుని వాక్యమే. అందుకే దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు నీ ఆశ్రయం అంతా నీ ట్రస్ట్, పుట్ ఆల్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత భయంకరమైన దినాలు. యంగ్ గర్ల్స్ షుడ్ లిజన్ టు మై వర్డ్. ఇక్కడ యవన పిల్లలు, ముఖ్యంగా వివాహం కాని వారు, మరి ఎన్ని మోసాలు ప్రపంచంలో. ఆ దేవుని భయమే నిన్ను కాపాడుతుంది, ఆ దేవుని భయమే నీకు లాభం అయిపోతుంది, దేవుని భయమే నీకు ఐశ్వర్యంగా ఉంటుంది. కీడు నుండి తప్పించేది దేవుని భక్తులు అని మనం నేర్చుకుంటున్నాము. కష్టకాలంలో ఆశ్రయింపదగిన రక్షకుడు, కష్టకాలమున వారికి రక్షకుడు. 107వ కీర్తనలో మాటి మాటికి మాట ఉంది. కష్టకాలమందు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఆపదల్లో నుండి దేవుడు వారిని ఏం చేసినాడట? విడిపించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొరపెట్టి విడుదల పొందడం మాటి మాటికి ఉంది. 107వ కీర్తన 13వ వచనంలో, 6వ వచనంలో, 19వ వచనంలో, 28వ వచనంలో కష్టకాలమందు వారు మొరపెట్టినారు, దేవుడు వారిని విడిపించినాడు. 102వ కీర్తన 1-2 వచనాల్లో భక్తుడైన దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమివ్వు. హల్లెలూయా. బాధ కలిగినప్పుడు ప్రార్థన గొప్ప ఆయుధంలాగా పనిచేస్తుంది, గొప్ప ఔషధంలాగా పనిచేస్తుంది. నీకు రోగం కలిగితే మొరపెట్టాలి. 30వ కీర్తన 2వ వచనం, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించేటట్టుందండి? అందుకే జబ్బు కలిగితే కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. మందులు తినొద్దని కాదు నేను అనడం, బట్ యువర్ ఫస్ట్ ట్రస్ట్ షుడ్ బి గాడ్, బికాజ్ హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరానికి నిర్మాణకుడు ఎవరు? దేవుడే. ఏ అవయం బాగా పనిచేయకున్నా ప్రార్థన చేయాలి, దేవా సహాయం దయచేయి. బట్ ఎవ్రీథింగ్ యూ కాల్ టు గాడ్. మొరపెట్టు, దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను ముడతాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ కష్టాల నుండి విడుదలిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు నామములు చెప్తున్నప్పుడు మీరు 2 చేతులెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేయవాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కష్టకాలమున వారికి రక్షకుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఎన్నో నామములు నీకు తండ్రి, లెక్కించడానికి కూడా మాకు తరము కాదు, వివరించడానికి మా తరము కాదు. నీ గుణములు, నీ నామములు, నీ యొక్క స్వభావములు మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంత శక్తి మేము పొందుకుంటున్నాము ప్రభువా. మేము అనాథులము కామని, మిమ్మల్ని అనాథులుగా నేను విడువను అని సెలవిచ్చినావు. నేను మీ యొద్దకు వస్తానని సెలవిచ్చినావు. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటావు, భర్తగా ఉంటావు, ఆదరిస్తావు, వారి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చినావు. అయినా నీకు స్తోత్రం. ఏకాంగులను సంసారాలుగా చేస్తానన్నావు. ఏకాకులకు బాధపడి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు. గొప్ప భయం ఇచ్చినావు నాయన. వారి ప్రార్థనలకు జవాబిచ్చి కుటుంబాలు కలుగజేసే గొప్ప దేవుడు. సంతులేని దానికి నేను ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషం గల తల్లగా చేస్తాను. గుడ్రాలు 7 పిల్లలను కంటుందన్నావు. గర్భము తెరుచువాడవు నీవే. అట్టి వారి గర్భములు మీరు తెరవాలని ప్రార్థన చేస్తున్నాను. బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేస్తానని సెలవిచ్చిన దేవుడు, కష్టకాలమున రక్షకుడు అని మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో నామములు నీకునైనా, నీ నామములు మేము ధ్యానించి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అయినా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. అనారోగ్యతలు ఎవరన్నా ముట్టి బాగు చేయండి. శరీర రుగ్మతలన్నీ కూడా నీ నామము విడుదలవుటతోనే తొలగిపోవాలని మేము ప్రార్థిస్తాము. వాక్యమును పంపి బాగు చేసే దేవుడు, వారి క్లిష్ట పరిస్థితుల నుండి విడుదల మీరు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, శత్రు బాధలు తొలగించండి. గుడ్డివారి కనులు నేను తెరవజేస్తానన్నావు. ఆత్మీయ ఆశీర్వాదం, నీలో ఉన్న ఐశ్వర్యం చూడడానికి మా కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం